నీ మైండ్లో జాగ్రత్త పెట్టుకోండి. ఒకటి, నీ మనసు ఏదంటే అదే నీది. ఎక్కువ తప్పులు ఏది పొందవు. ఒకసారి నీ బ్యాక్, నీ చరిత్ర, నీ హిస్టరీ, నీ పాస్ట్ ఒకసారి ఊహలు తెచ్చుకొని నీకు మధ్యలో ఉన్నవే నువ్వు పొందుకున్నావు, అంతమించి పొందుకోలేదు. రెండోది, దేవుని వాక్యం కానీ ఏది ధ్యానించినా లేనిది ఉన్నతంగా అయిపోతుంది. భయం ధ్యానిస్తే భయానకమైనవి నువ్వు చూస్తావు. పిరికితనంలోంచి ధ్యానిస్తే అదే నువ్వు పొందుకుంటావు. ధైర్యంలో నుంచి, దేవుని వాక్యం నుంచి నువ్వు ధ్యానిస్తే అదే నువ్వు పొందుకుంటావు. నువ్వేది ధ్యానిస్తావో దాన్ని బట్టి కనబడనివి కనబడేలా నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ రెడీ? ఈ చూడండి, ఒకసారి భయంకర కళ వస్తూ ఉంటాయి. ఎవరో కత్తట్టుకుని నేను పరిగెడుతున్నట్టు, గొడవలు పట్టుకుని పై నుంచి కింద పడిపోతున్నట్టు, లేడు దారి తప్పి ఎక్కడో గలిబిలైపోతున్నట్టు వస్తుంటాయి కదా కళలు. ఇవి మీరు జాగ్రత్త గమనిస్తే నీ మదిలో నువ్వు ఏం ఆలోచించావో, ఏం భయం కలిగినావో దాని యొక్క ప్రతిబింబం నీ కళలో కనబడుతుంది. సో మైండ్ అనేది చాలా డేంజరస్, చాలా సున్నితమైనది. దాన్ని నువ్వు ఎలా పడతారో హ్యాండిల్ చేసావు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావు. నీ పరిస్థితులకు కారణం దెయ్యం కాదు, ఎవరో కాదు, నీ శత్రువు కాదు, నీ మనస్సు. అందుకే నీ మనస్సు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసు కూడా స్వార్థ ప్రకటించిన మొదటి మాట ఆయన నోటి నుంచి వచ్చింది, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. యువర్ మైండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మోర్ కాస్ట్లీ దాన్ ఎనీథింగ్ ఎల్స్. దానికంటే మించిన వెలకట్టలేదు ఏది లేదు నీ శరీరంలో. నీ మనస్సు, యువర్ మైండ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది? చదవండి. యెహోషువ గ్రంథం 1:8 somebody help me. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, ఏ గ్రంథము? ఈ ధర్మశాస్త్ర పైకి చూపించండి. ఏ గ్రంథం చదవమన్నాడు? ఏది గ్రంథం? అది ఆ పుస్తకం. నేను మాట్లాడుతున్న ఈ పుస్తకం గురించి. ఇప్పుడు చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. అంటే నువ్వు బోధించాలి. చెప్పండి, బోధించు. బోధించు. నువ్వే చెప్పుకో, బోధించు. బోధించు. నా నోరు మాట్లాడు. నా నోరు మాట్లాడు. ఏం మాట్లాడాలి? ధర్మశాస్త్ర దేవుని గ్రంథం. వాక్యం మాట్లాడాలి. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీకు, ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. ఇక్కడ నేను నోరిపి మాట్లాడుతున్నాను దేవుని మాటలు. ఒకటి జాగ్రత్త, జ్ఞానం కలిగిన పట్టుకుంటారు, అందరికి అర్థం అయ్యి. ఇవి స్పిరిట్ లో నోటే అర్థం అవుతుంది. చదువుకో పని లేదు. దీనికి హృదయంలో వాంఛ, ద డిజైర్ ఇన్ యువర్ హార్ట్ విల్ మేక్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినండి, నేను పలుకుతున్నప్పుడు నాకు తెలియకుండా నేను విత్తుకుంటున్నాను. రెండోది, నీ హృదయాల్లో కూడా నేను విత్తుతున్నాను. రెండు జరుగుతున్నాయి. అందుకేమన్నాడు? బోధింపక తప్పిపోవద్దు. అంటే యూ హ్యావ్ టు ఆల్వేస్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు నీ నోటి నుంచి వస్తే దేవుని మాటే. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా విరోధిగా ఏ ఆయుధము వర్తెలదో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నాకు చాలు, బలహీనతలో ఆయన శక్తి నాలో పరిపూర్ణమవుతుంది. ఓన్లీ వర్డ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గో అహెడ్. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం, అన్నిటి ప్రకారం. కొన్ని కాదు, నీకు నచ్చినవి కాదు. నువ్వు అంటావు, డిసెంబర్ 31 కాగితం మొక్క తీసుకుంటారు, ఒక మొక్క చిన్న చూసుకున్నా. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇది ఇచ్చాడు, మరి వాక్యం అంతా ఏమైంది? చూడండి ఎంత సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తాం మనం. అలా తీసుకోవద్దని అనట్లేదు. నీ మెంటాలిటీ, నీ కుర్ర ఎలాంటి ఆలోచన తెలుగున్నాయి లిమిటెడ్. దేవుడు కూడా పెట్టిలో పెట్టేస్తాం మనం, సర్వశక్తి కలిగిన దేవుడు.
హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఏం చేయమన్నాడు? దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు. ఓ ముందేమన్నాడు? మాట్లాడు. అంటే మాట్లాడితే చేసే కృపను పొందుకుంటావు. ఓ మై గాడ్. నెక్స్ట్, నీవు జాగ్రత్త పడినట్లు. నువ్వు జాగ్రత్త పడినాడు. ఎంత చెప్పండి? జాగ్రత్త. జాగ్రత్త. ఇప్పుడు మన జీవితాలంటే రెక్లెస్. అప్పుడేమనుకుంటున్నావు? నా ఇష్టం, నువ్వెవడో చెప్పడానికి, నాకు తెలియదు చేయడం. రెక్లెస్ లైఫ్. హద్దులు లేవు, నో లిమిట్స్, అన్లిమిటెడ్, వితౌట్ బౌండరీస్. పెంచే కుక్క హద్దులో ఉండదు, అంతేనా? పెంచుకునే కుక్క హద్దులో ఉండదు. వీరి మీద తిరిగి ఒక్కొక్క ఎక్కడ ఉన్నాడు? హద్దు లేదు, దానికి లిమిట్స్ లేదు, దానికి ఒక అధికారం లేదు, అధికారం లేదు. అది ఏ గడ్డి చెత్తాగా తింటది అది. కానీ పెంచుకున్న కుక్క మనం పెట్టిందే తింటాడు. నా మాట మీకు అర్థమవుతుంది? నువ్వే కుక్కవి అంటే కుక్కనే కాదు ఇక్కడ. అవును. నువ్వు ఆయన క్రీస్తు అధికారంలో నువ్వు ఉన్నావా? ముందేమన్నాడు? మాట్లాడు, తర్వాత చేయి, ఆ తర్వాత నీవు జాగ్రత్త పడినట్లు. ఆ. దివారాత్రము. ఎలాగా? దివారాత్రం 24/7. దాన్ని ధ్యానించిన ఎడల. అనండి. దివారాత్రములు చదవమన్నాడా, ధ్యానించమన్నాడా? ఇది అండర్లైన్ చేసుకుని లైఫ్ లో ధ్యానం చేయాలి. అది ఎలాగో నేను చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని. పాపా, నువ్వు వెళ్ళు మార్గంలో నువ్వు వర్ధిల్తూ చక్కగా ప్రవర్తించలేవు. చాలా డిసిప్లైన్ గా, గ్లోరియస్ గా నీకు లైఫ్ ఉంటుంది. చాలా గ్లోరియస్ డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది. సక్సెస్ ఇంగ్లీష్ లో ఉంటుంది. గుడ్ సక్సెస్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ సక్సెస్. గుడ్ సక్సెస్ అంటే బ్యాడ్ సక్సెస్ కూడా ఉంటుంది. బ్యాడ్ సక్సెస్ అంటే ఏంటంటే కాపీ చేసి రాసి ఎగ్జామ్ పాస్ అవడం బ్యాడ్ సక్సెస్. నీకు నువ్వు కష్టపడి రాసి పాస్ అయింది గుడ్ సక్సెస్. నా మాట మీకు అర్థమవుతున్నాయి? సో డోంట్ మిస్ ఎనీథింగ్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా. లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకునేది బ్యాడ్ సక్సెస్. మరి నువ్వు చెప్పే సాక్ష్యం ఏంటి? మొబైల్ సారీ ఆవిడే నాకు తెలుసు. ఎక్కడ ఏ పిన్ పాయింట్ నుంచి పనిచేస్తాడు సీరియస్ ఉన్నప్పుడు, గాడ్స్ మూవింగ్ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వింటున్నారు దేవుడు? యూ షుడ్ హ్యావ్ గుడ్ సక్సెస్. నీకు స్వతహాగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని కృపలో పొందుకుంటే ఇట్స్ ఎ గుడ్ సక్సెస్. అటలోపల వెళ్ళి వచ్చేసిందన్నా నీ బ్యాడ్ సక్సెస్. నీకు నిజాయితీగా వాక్యానుసారం నువ్వు పొందుకున్నది గుడ్ సక్సెస్. Hallelujah. 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 These are very, very powerful words. దేవుడు యెహోషువతో చెప్పింది, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండాలంటే. ఎందుకు నువ్వు ధైర్యం ఉండాలంటే ధైర్యం నుంచి వచ్చే భాష వేరు, నిబ్బరం కలిగి ఉన్నప్పుడు భాష వేరు. నీ నోటి నుంచి వచ్చే భాషను బట్టి నీ జీవితం అంతకించి ఇంకోటి ఏమన్నదు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ బుర్ర ఉన్నదే వస్తుంది బయట. అక్కడ ఏది రాదు నీకు. ఆడేదో బుర్రలాగా మాట్లాడు. నో ఎప్పుడూ జరగదు. ఇది లోకం చెప్పే నీతి, ఇది పరిపాలన నీతి. కానీ వాస్తవ స్థితి ఏంటంటే నువ్వు ఏది పలుకున్నా నీ బుర్ర ఉన్నదే పలుకుతావు, బుర్ర లేదే పలుకుతావు. సో నీ హెడ్లో ఏముంది? నీ మనసు అనే ఆ పాత్రలో ఏ మాటలు ఉన్నాయి, ఏ సమాచారం ఉంది? It's very important. Hallelujah. 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 నా మాట వింటున్నాను సీరియస్గా. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు అలా నిబ్బరం కలిగి ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండాలంటే ముందేం చేయాలి? బోధించాలి. అంటే నీ నోట్లో పలుకుతూ ఉండాలి. నేను ధ్యానం గురించి మాట్లాడుతున్నాను మీకు. 24 గంటలు బైబిల్ చదవాలే దేవుడు, ధ్యానించమన్నాడు. ధ్యానం అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఏమొస్తుంది, నీ లైఫ్ ఎంత గ్రేట్ ఉంటుంది. కీర్తనకారుడు కూడా మొదటి కీర్తన 2వ అధ్యాయంలో కూడా అంటాడు. ఏమంటాడు? ఆనందంతో దివారాత్రులు
ధర్మశాస్త్రమును ధ్యానించి ఆనందించుడి ఆనందించుడి. డిలైట్ డే అండ్ నైట్ బై మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు చేయనదంతయు సఫలమగును. వర్ధిల్తాది, జయం కలిగి ఉంటావు. నువ్వు వర్ధిల్లినప్పుడు, జయించినప్పుడు అది మరుగు చేసేది కాదు, లోకమంతా చూస్తుంది. హల్లెలూయా. 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 నీకు చెప్పనా, నువ్వు సక్సెస్ అయినప్పుడు, నువ్వు ప్రాస్పర్ అయినప్పుడు, దిస్ కెనాట్ బి హిడెన్. ఇట్ విల్ బి షోన్ టు ఎవ్రీబడి. ఇట్ విల్ బి ఎగ్జిబిటెడ్. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యువర్ లైఫ్ విల్ బి విక్టోరియస్. మీరే మీ తల్లిదండ్రులు బుద్ధి లేకుండా మీ పిల్లలు లోకపరమైన చదువు చదివితే సక్సెస్. నో, ఐ టెల్ యు, ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ సక్సెస్. ఇట్స్ ఎ బ్యాడ్ సక్సెస్. దేవునికి మహిమ లేని చదువులు సక్సెస్, దే ఆర్ బ్యాడ్ సక్సెస్. నీకు చదువు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు. చెవులు వెళ్ళండి, ఎవరికైనా అర్థమైంది ఈ మాటలు. నీకు చదువు ఉండొచ్చు, మంచి హోదా ఉండొచ్చు, షుగర్, థైరాయిడ్ రోగాలు వేసుకుని సమస్యలు పెట్టుకుని, ఈజ్ ఇట్ సక్సెస్? ఈజ్ ఇట్ విక్టరీ? ఈజ్ ఇట్ ప్రాస్పరిటీ? ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి విజయం ఉంది జీవితంలో? ఎంతమంది వర్ధిల్లా మనలో? నువ్వు పట్టుకున్న గ్రంథం అదే నీకు నేర్పించింది. నువ్వు ఉన్న స్థితి నేను నేర్పించింది. జాగ్రత్తగా ఆలోచించమని ప్రభు పెట్టి నేను కోరుతున్నాను. హల్లెలూయా. 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 నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు బట్టే నీ చేపలు నేను బైబిల్ ప్రకారంగా ఆర్డర్ పెట్టాలని అర్థం అవుతుంది. జాగ్రత్త పడమంటున్నాడు. అంటే జాగ్రత్త అంటే అర్థం ఏంటి? నీ మాటలోను నీ క్రియలోను బి కాన్షియస్. డోంట్ బి రెక్లెస్. డోంట్ డూ వాట్ ఎవర్ యు ఫీల్ లైక్. చూడండి, భావాల నుంచి వచ్చేది వేరు, మనసు నుంచి వచ్చేది వేరు. భావాలంటే అర్థం ఏంటి? కోపం చూసారు, హై కాదు నేను మాట్లాడు. భావోద్వేగాల నుంచి నువ్వు ఆపరేట్ చేసి కంట్రోల్ చేసే కాదు. విత్ యువర్ మైండ్, దట్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నీకు జ్ఞానం కలిగి మాట నేను చెప్తాను. ఒక పిల్లవాడు పుట్టేటప్పుడు, ఒక వ్యక్తి పుట్టేటప్పుడు, వాడు ధనవంతుడు కాదు, పేదవాడు కాదు. మనం హీస్ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్. దట్ గుడ్ కాదు. ఆ చేతిలో బంగారం ముద్దడుకుని బయటకు వచ్చాడా? మాట్లాడండి. లేదే. లేదు దరిద్రం పట్టుకుని బయటకు వచ్చాడా? లేదు. మనం నేర్పించాం వాడికి. వాడి పుట్టినప్పుడు వాడికి ఏం తెలియదు, ఎంత హ్యాపీ. వాడికి ఉన్నది చాలా వాడికి. ఓ జ్ఞానం కలిగిన వాడికి అర్థం అవుతుంది. వాడికి అన్ని చాలు. వాడి దేవుడు అలా పంపించాడు. హిస్ లైఫ్ ఇస్ గ్రేట్. వాడికి నేర్పించాం. నానా కారు లేదు నాన్న మనకి, మనం ఆటోలో వెళ్దాం, బస్సులో వెళ్దాం, ట్రాక్టర్ మీద వెళ్దాం. వాడు ఉన్నవాడు వెళ్తాడు. అంటే నువ్వు బోధించేవాడికి చెత్త చెత్త అంతా బోధించు. పిల్లలకి అంత దరిద్రం నేర్పించాము. హల్లెలూయా. 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 ఆ మాట దేవుని స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. ధ్యానించు, ధ్యానించు. దివారాత్రంలో నీ దృష్టి అంతా నువ్వు చదివిన మాటలు ధ్యానించు. మనం కూడా ధ్యానిస్తుంటాం. డాక్టర్లా చెప్పాడు, డాక్టర్లా చెప్పాడు, డాక్టర్లా చెప్పాడు, డాక్టర్లా చెప్పాడు, డాక్టర్లా చెప్పాడు. చూసారా, నువ్వు ఏం ధ్యానిస్తాడే జరుగుతుంది. లేని వాటిని తెచ్చుకుంటావు. అలా కుదురుకుంటావు. 10 మంది సలహాలు తీసుకుంటావు ఈ మహాజ్ఞానం దగ్గర నుంచి. ఈ సచిన్ షమాలి చచ్చిపోయి కులిపోయిన శవాల దగ్గర తెచ్చుకుంటారు జ్ఞానం. కానీ బైబిల్ ఎంత పవర్ఫుల్ బుక్ ఇట్ ఇస్. వాట్ పవర్ఫుల్ వర్డ్స్ అది. నీకు మాట బైబిల్లో ఉన్న మాటల్లో ఉన్న జీవన శక్తిని దేవుడు అని పీల్చుకోగలవు. అంటే ధ్యానం ద్వారా నువ్వు పీల్చుకోగల శక్తిని, జీవాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. మీకు మాట చెప్పినా మీరు అనుకుంటా ఉంటారు ఒక్కోసారి, నేను ఇప్పుడు 20 సంవత్సరాలు ఇలాగే ఉంటాను. దానికి కారణం ఏంటో తెలుసా? నా గొప్పతనం కాదు,
బైబిల్ చెప్పింది నాకు. సో ఐ బిలీవ్ ఇట్. నాకు బైబిల్ చెప్పింది కాబట్టి నేను ఇప్పుడైనా చదివిన యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఏమన్నాడు? నేను 40 సంవత్సరాలు ఉన్నప్పుడు మోషే ఏది చెప్పాడో అప్పుడు నా శక్తి 85 సంవత్సరాలు వచ్చిన అదే శక్తితో నేను ఉన్నాను. ఎందుకంటే నేను ధ్యానించాను ధర్మశాస్త్రాన్ని. నా భక్తులు కాదు, నా శక్తి కాదు. I meditate the word of God. Meditate the word of God. ఏం చెప్తున్నా? వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఎందుకు? నీ మనసు ఎప్పుడైతే వాక్యం 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 లోకంలో ఉన్నవాడికంటే నచ్చవాడు, లోకంలో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నేను రైపసారి అప్పెక్తున్నాను నడుచుకుంటూ నా లోకంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నీ అసలు ఎవరిని? ఆ లోకంలో ఉన్నవాడు ఎవరు? నాలో ఉన్నది ఎవరు? ఎందుకు నేను అలా గొప్ప ఉంటాను? గొప్ప అంటే ఏంటి చూసారా? ఇప్పుడు ఆ పక్కన చూస్తాను యాక్సిడెంట్, లోకంలో ఉన్నాడు నాలో ఉన్నాడు గొప్పవాడు. కాబట్టి వాడు అది నేను నా ప్రభావిస్తాను. నేనే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఆ ప్లేస్ నువ్వు వెళ్ళిపోతావు. ఏం పోతా పోతాయేమో. ఈరోజు ఎవరికైనా అర్థం గట్టిగా తెలుసుకోవాలని చెల్లిస్తారా? ఇది కాదు, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎంతమంది అర్థం అవుతుంది ఈరోజు వాక్యం? The word of God will keep you powerful. నీ దృష్టి అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన యేసు. ఆయన ఎప్పుడు పరిస్థితులు చూడలేదు. ఆ మాట మీకు అర్థమవుతాయా? వినండి, ఆయన ఎప్పుడు పరిస్థితులు చూడలేదు, అవసరాలు తీర్చాడు. అవును. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా పన్ను కట్టాలి. ఓకే, ఎదురు ఆ జ్ఞానం తీసుకుని వెళ్ళు. చాప వస్తుంది, దాని నోట్లో షెకెల్ ఉంటుంది, తీసుకెళ్ళి కట్టాను. ప్రభా ఇంతమంది ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఓకే, మీ దగ్గర తీసుకురండి. అన్నాడా? నో, he did not divert his mind to any side. He only saw what is available. ఏముందో చూశాడు. మెంటాలిటీ. డాక్టర్ చెప్పాడు నీ క్యాన్సర్ ఉంది, 3rd స్టేజ్. ఓకే అంటే ఇంకొక స్టేజ్ ఉంది కదా, ఇంకా అంటే ఆ స్టేజ్కి వచ్చే వరకు నాకు కావాల్సిన శక్తి నాకు చాలు. హల్లెలూయా. నేను బాగైపోతాను. ఆమేన్. ఎందుకంటే నా ప్రభు స్వస్థపరచు యెహోవా అయి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు క్యాన్సర్ లేదు, క్యాన్సర్ చేశాడు. ఆమేన్. లేవు నా బాడీలో క్యాన్సర్ యాక్టివేట్ అవ్వు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, స్వస్థత కావాలా? దేవుని దివ్య శక్తి కావాలా? దేవుని దివ్య శక్తి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పేసి నేను ఈ రోజు ఫైండ్ చేస్తాను, దీన్ని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే. ఆర్ యు ఆల్ రెడీ? రెడీ. ప్లీజ్ లిసన్. చెప్పండి. మోషే యోర్దాను నది దాటకు అంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకొచ్చాడు. అరణ్యంలో ఇజ్రాయెల్ తీసుకుంటాడు. జాగ్రత్త సీన్ లో ఉన్నాడు. మీకు అర్థమవుతుంది పరిస్థితి. అదే స్పిరిట్ వర్క్ అంటే వచ్చాను పోయాను సచ్చాను. God's word is so powerful. మన తాతగా చూసి అదే జీవితం అయిపోతుంది. No, God wants to make you powerful like Joshua, like Moses, like Daniel, like David. నీ లైఫ్ గ్లోరియస్ ఉంచాలనుకున్నాడు.
కానీ వెళ్ళి ఆ బురదలోనే దొరుకుతున్నమాట. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 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 ఇంకా యోర్దాను నది దాటి వెళ్ళాలి, కానీ మోషే దేవుడు అక్కడే ఆపేశాడు. ఆ ఆపక ముందు మోషే 12 గోత్రాల ఒక్కొక్కరిని ప్రతినిధులుగా ఎన్నిక చేసి వెళ్ళి చూసుకున్నాడు. మీరు వెళ్తున్న కారణం వెళ్ళబోతున్నా చూడండి, మీకు మాట చెప్తాను, మీకు మాట నేను చెప్తాను. దేవుడు నీకు ఏది చూపించుకొని ఎక్కడికి తీసుకెళ్ళాలి, వెళ్ళాలా, జాయిన్ అవ్వాలా, అవుతుందా, అక్కడనా ఇక్కడనా, నో అంటే నీకు వర్డ్ ఆఫ్ గాడ్ అంటే తెలీదు. నీకు ఏది చూపించుకోవడం దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు. యాజ్ క్లియర్ యాజ్ దట్ బైబిల్. హల్లెలూయా. హల్లెలూయా. ముందు ఎదురమ్మన్నాడు. 12 మందిని పంపించారు. మొత్తం అంతా పరిశీలన చేశారు. ఏదైతే స్వాధీనం చేసుకోవాలని ఉన్నారు మొత్తం అంతా స్వాధీనం చేసుకున్నారు. చేసుకోవడానికి 12 మందిని మొత్తం అంతా స్పైస్ అంటే వేరు వేరే మార్గవేషాలు వేసుకుని వెళ్ళారు. ఆ కానాన్లో ఉన్నవాళ్ళు ఎవరు గుర్తించమంటే వీళ్ళని ఇంత చూశారు. కానీ వాళ్ళు ఎలా జాగ్రత్త, ప్లీజ్ లిసన్. వాళ్ళు ఎలా ముందు మోషే ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు. నేను మీకు మీ పితరులను, ఎవరికి? మీ పితరులను, మీ పితరులను అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి నేను ఏ వాగ్దానం అయితే చేశానో అది స్వాధీనంగా నేను మీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. అది పాలు తేను ప్రవహించు దేశం, వెళ్ళి దాన్ని మీరు తీసుకోండి అన్నాడు. మరి చెప్పనా, ఈ బుర్రకు సింక్ అయితే చాలు. ఏమన్నాడు? నీ పితరులు అంటే అర్థం ఏంటంటే ఐ లవ్ యువర్ పేరెంట్స్, నాట్ యూ. అర్థమలేదు. మళ్ళీ చెప్పనా, ఎక్కడ పెట్టినా మీకు ఎందుకు ఇస్తాను అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు ఇస్తాను అన్నాడంటే మీరు ఏదో భక్తులని కాదు, కష్టపడి వచ్చారని కాదు. నో నో నో, నాట్ ఫర్ దాట్. నేను ఆల్రెడీ మిమ్మల్ని పోషించడానికి కారణం కూడా ప్రతిరోజు మన్నాతోటి నీళ్ళు అన్నప్పుడల్లా బండని చీల్చి నీళ్ళు ఇవ్వడానికి కారణం, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వచ్చి మిమ్మల్ని నడిపించడానికి కారణం మీ భక్తిని కరెక్ట్ కాదు, మీ పితరులతో నేను చేసుకున్న ఒప్పందాన్ని బట్టి, నిబంధన బట్టి నేను ఇవన్నీ చేసుకొస్తున్నాను. హల్లెలూయా. నా నామం మహిమ కొరకు చేస్తాను. హల్లెలూయా. 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 పాడను, నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను. ఓ మై గాడ్, యు ఆర్ మిస్సింగ్ ఆపర్చునిటీ. అవకాశం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఫీలింగ్స్ ఎప్పుడు పరిగెట్టక, ఫీలింగ్స్ నేను ఎప్పుడు నాశనం చేస్తాయి. హల్లెలూయా. మనకు వచ్చే రోగాలను దేనికి వచ్చే తెలుసా? జ్ఞానంతో కాదు, భావాలతో. పోని ఓకే, పోని వదిలే. Thank you, Lord Jesus. హల్లెలూయా. లేదా కొన్నది ఎగురుతాడు, కొన్నది కొత్త ఇవన్నీ దేని దాటిస్తున్న జబ్బులు, రోగాలు, బలహీనతలు, డైలీ 4 టాబ్లెట్లు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎవరైనా తెలుసుకోవాలి, సత్యనిస్తా. హల్లెలూయా. చెప్పండి, దేవుని వాక్యం వెలుగులో నేను కూర్చున్నాను. దేవుని వాక్యపు వెలుగులో నేను కూర్చున్నాను. విశ్వాసంతో చెప్పండి, దేవుని వాక్యపు వెలుగులో నేను కూర్చున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి. ప్రాబ్లం లేదు. క్షమించు, పోనీలే, వదిలే. ఎందుకన్నాడు తెలుసా? ఆడికెందుకు మేలు కలుగుతుందని కాదు, నువ్వు తిననుంటావు. ఆయన ఏం చెప్పినా చెప్పండి, ఆయన ఏం చెప్పినా నా మంచి కోసం చెప్పాడు. ఆయన ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్పారు. అలా చెప్పదు, ఇంకో చెప్పాను. నా ప్రభువైన యేసు నా మంచి కోసం అని చెప్పాడు. నా ప్రభువైన యేసు నా మంచి కోసమే అన్నీ చెప్పాడు. నా ప్రభువైన యేసు నా మంచి కోసమే అన్నీ చెప్పాడు. నా భవిష్యత్తు కోసం చెప్పాడు. నా భవిష్యత్తు కోసమే చెప్పాడు. నా గొప్ప జీవితం కోసమే చెప్పాడు. నేను గొప్పగా ఆశీర్వదించబడడానికి చెప్పాడు.
Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Oh, because he loves me. He loves me. He loves me so much. He loves me so much. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా బాధ రావాలి కాదు, వచ్చినప్పుడు కూడా నిలబెట్టగలిగిన శక్తి దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, దేవుడు యెహోవా మోషే ద్వారా ఏం చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకి? మీ పితరులను బట్టి, ఎందుకంటే ఐ లవ్ యువర్ పేరెంట్స్ బికాస్ దే లివ్డ్ అకార్డింగ్ టు మై వర్డ్. కాబట్టి వారిని బట్టి నేను ఏం చేస్తాను, నేను పాలు తేలు ప్రవహించు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా నేను ఇచ్చి ఉన్నాను, ఇస్తాను కదా, ఇచ్చి ఉన్నాను. సో యు గో అండ్ టేక్ ఇట్ అని అంతే చెప్పాడు దేవుడు. ఈ 12 మంది వెళ్ళారు, వెరిఫై చేశారు, మొత్తం చెక్ చేసుకున్నారు. వచ్చేటప్పుడు ద్రాక్ష పళ్ళు, బాదం పళ్ళు శాంపుల్స్ పట్టుకొచ్చారు. అందులో 2 గ్రూపులు అయిపోయాయి. వచ్చి రిపోర్ట్ ఇచ్చినోడు రిపోర్ట్ సబ్మిట్ చేశారు మోషేకి. చేసి వినండి, దరిద్ర మాటలు చాలా వేగంగా వెళ్ళిపోతాయి. మళ్ళీ చెప్పనా, చెడ్డ మాటలు ఒక గురించి చెడ్డ చెప్పాలంటే ఎంత స్పీడ్గా వెళ్తాయి. ఈ సాధారణ ఏజెంట్లు అయిపోతాయి. ఏమి కప్పుకొచ్చుంటుందని, దానివల్ల దేవుడికి మహిమ అడ్డొస్తుందని కప్పుకొచ్చడు. కంపు అప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగా ఈ జీవితం కూడా లేక ఉంటాయి కదా, ఎందుకంటే ఏమొస్తాయి లైఫ్లో ఏముండవు. కానీ టైం చెప్తుంది, టైం బట్టి అన్ని తెలిసిపోతాయి. సింపుల్, వెరీ సింపుల్, ఇంకేముండవు దాంట్లో. హల్లెలూయా. హల్లెలూయా నా మాటలు నీకు అర్థమవుతుంది వచ్చినాను. లార్డ్ జీసస్, హల్లెలూయా దేవుడు చెప్పిందంతా ఏం చెప్పాడు మోషేకి? మీ పితరులను బట్టి నేను మీకు స్వాస్థ్యంగా పాలు తేలు ప్రవహించు అద్భుతమైన దేశం మీకు ఇస్తున్నాను, తీసుకోండి, స్వాధీనం. వీళ్ళు ఏమన్నా తెలుసా, మోషే గారు సార్ మీరు చెప్పినట్టే పాలు తేలు ప్రవహించే దేశం ప్లస్ మీరు అన్నట్టే ఓ అద్భుతంగా ఉన్నాయి. ఒకటి చెప్పలేదు మీరు మాకు, ఒకటి మీరు చెప్పలేదు మాకు, మేము వెళ్తేనే మాకు తెలియలేదు. అక్కడ ఏంట్రా బాబు అంటే అని ఏమన్నా తెలుసు, 10 మంది ఆ 12 మందిలో ఎంతెంతో ఒకడు ఉన్నాడు, అది నువ్వు చెప్పలేదండి బాబు. కమాన్ లిసన్ టు మీ, ఇక్కడే ఉంది వాక్యం ఈ రోజంతా. మాకు అది చెప్పలేదు ఎందుకు? నా మాట మీకు అర్థమవుతుంది. క్యాన్సర్ వస్తే చచ్చిపోతాం బైబిల్ ఎందుకు చెప్పలేదు? నన్ను అడగండి, క్యాన్సర్ వస్తే చచ్చిపోతాం బైబిల్ ఎందుకు చెప్పలేదు? బైబిల్ ఎందుకు చెప్పలేదు? క్యాన్సర్ వస్తే చచ్చిపోతామని బైబిల్ ఎందుకు అడగలేదు? మళ్ళీ క్యాన్సర్ వస్తే మురిపిస్తూ అడగండి. ఎందుకంటే విలువైన మాటలు ఎలా పడతావు చెప్తే ఇట్ వోంట్ వర్క్. సరే, దాని అర్థం ఏంటంటే, ఓ ప్లీజ్ లిసన్, బైబిల్ క్యాన్సర్ వస్తే నువ్వు చచ్చిపో అని చెప్పిందంటే ఆ క్యాన్సర్ గురించి ఏం చెప్పలేదంటే ఆ క్యాన్సర్ క్రీస్తుని కలిగిన వాడిని ఏమి చేయదు. ఆమేన్. హల్లెలూయా. మీ అనుభవాల నుంచి మాట చెప్తాను, చెప్పచ్చా? చెప్పండి. ఆర్ యు రెడీ? చెప్పండి. వైరల్ ఫీవర్ తెలుసుకున్నా మీకు? తెలుసా మీకు? తెలుసు. అది వచ్చి దాని అన్నా అది పోతా, లేదంటే నువ్వు వేసుకుంటే పోతుందా? వచ్చి వెళ్ళిపోద్ది. నువ్వు వేసుకున్నా కూడా చుట్టూ వచ్చుకుని 2-3 రోజులు అది వెళ్ళిపోతాయి. నువ్వేమనుకున్నాడు మందులు వేసుకుంటే పోయింది? నో, అవును. అది వచ్చిందంటే అది పోతుంది. క్యాన్సర్ కూడా అంతే. దేవుడు ప్రతి వినండి, ప్రతి జబ్బుకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎలా చెప్పాలి నీకు? ప్రతి జబ్బుకి ఎక్స్పైరీ డేట్ ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు కొద్దిగా నువ్వు ఓపిక పట్టగలిగితే అది ఎక్స్పైర్ అయిపోతే నువ్వు మాత్రం స్వీకరిస్తావు.
జబ్బు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆమేన్. ఈ పక్కన చెప్పండి, హల్లెలూయా. ఏదైనా జబ్బు వస్తే అది ఎక్స్పైర్ అయ్యే వరకు ఓపిక పట్టు. ఆమేన్. నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కాదంటలేదు, కానీ అది ఎక్స్పైర్ అయ్యే వరకు నువ్వు ఉండగలిగితే అది ఎక్స్పైర్ అయిపోతే నువ్వు మాత్రం జీవిస్తావు. హల్లెలూయా. 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 ఈ 10 మంది వచ్చి ఏం చూశారు? భయం. దేవుని వాగ్దానం ఏం చెప్పాడు అది చూడలేదాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఆఖరి వచనంలో, మా దృష్టికి మేము వారి ఎదుట మిడతల వలె ఉన్నాము, వారి దృష్టి కూడా మేము మిడతలా కనబడు. ఆ దృష్టి కూడా నీకు చెప్పాడు, నీకేం చెప్పాడు? ఆ సంక్రాంతి ఎవరన్నా కిక్న సస్తా పేరు బయటకు వచ్చినట్టు వచ్చి అది చెప్పాడు నీకు. చెప్పండి, ఎందుకు ఊహించిన తర్వాత అవును. నేను అందుకే చాలా చెప్తాను, నువ్వు ఊహించాలని అబద్ధాలు. హల్లెలూయా. 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 వింటున్నారా? ఏమంటున్నారు మోషేకి 10 మంది వచ్చి ఏమని చెప్పారు? నువ్వు అన్నీ చెప్పి బాగా ఉన్నాయి, కానీ అదే నేను కానిస్తుంటా. నన్ను అడగండి, ఎందుకు చెప్పలేదు? ఆ నెఫీలిముల గురించి ఒక్కొక్కడు 10-12 అడుగులు ఎత్తున్నారు. ఒక్కొక్కడు ఎంత ఎత్తుకున్నాడు? ఒక్కొక్కడు మంచాట 4 మీటర్లు పొడవంట, 5 మీటర్లు పొడుగు మంచాలండి. దొరబోతుంది. అక్కడ నన్ను అడగండి, దేవుడు వారి గురించి ఎందుకు చెప్పలేదు? దేవుడు వారి గురించి ఎందుకు చెప్పలేదు? సరిగా ఎందుకు చెప్పలేదంటే ఆయన నిన్ను ఏం చేయలేదు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. జబ్బుల గురించి ప్రభు నీ వాక్యంలో ఏం చెప్పలేదని అంటే, వచ్చినా కూడా అర్థం గట్టిగా మాట్లాడదు, ఎందుకంటే అది చచ్చిపోయింది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మనకి ఈరోజు ఆశీర్వాదం హల్లెలూయా. ఉన్నాయి. ఉన్నాయి. అది ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ నా? అవును. అది దేవుని మందిరం అక్కడ కూర్చుంటారు. నాకు లాగా ఏంటి లాగా ఇది ఇక్కడ పీకేస్తా ఉంటుంది, తీసుకేస్తా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మాటలు మీకు దేవుడు తన పరిశుద్ధ వాక్యం నీకు ఇస్తే జీవం ఇచ్చే జీవనం కలిగిన మాటలు ఉన్నాయి నీకు. అందులో ముందు కూర్చుంటారు ముస్లాం వచ్చట్లు. స్తోత్రం ప్రభు 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 దిగ్మాలు నష్టాలంతా 3 నోట్లు కనిపించేసుకున్నాం బుర్ర ఉపయోగించి దరిద్రంగా. మళ్ళీ ఇక్కడ ప్రభు అసలు ఏమన్నా కనెక్షన్ ఉందా? కుదరాలి కదా, పొందడం అసలు ఉందా? ఇదేమో నువ్వు నేర్చుకుని బైబిల్ మళ్ళీ 20 సంవత్సరాలు ప్రెసిడెంట్ చర్చ్ ఏం నేర్చుకున్నాడు, ఏం నేర్చుకోలేదు, ఇంకా చనిపోయిన తత్వమే. ఏం చేస్తాను, ఏం చేస్తాను? హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు అన్నారు కదా 10 మంది. వినండి, వాళ్ళు చూసింది ఏంటి? చూడండి జాగ్రత్త. వాళ్ళు చూసింది ఏంటి? దేవుడు చెప్పింది మాత్రం చూడలేదు, చప్పాలను కూడా చూశారు. చప్పాన్ని చూశారంటే అది నీకు అవసరం లేదు, అది నేనేమి చెప్పు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. మరి దాని వైపు ఎందుకు చూస్తావు? కోడి వైపు ఎందుకు చూస్తావు? అదేం చేస్తుంది? క్యాన్సర్ నిన్నేం చేస్తుంది? ఏం చేయదు. ఆస్తమా నిన్నేం చేస్తుంది? చంటి పిల్లలు నేర్చుకుంటాడు, జాగ్రత్త నేర్చుకుంటాడు ఆస్తమాని. బికాస్ యువర్ మైండ్ ఈస్ నాట్ రైట్. మీ మైండ్ ఎందుకు రైట్ లేదంటే యువర్ మైండ్ ఈస్ నాట్ సెట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ డోంట్ హౌ టు మెడిటేట్ ద వర్డ్. మెడిటేట్ ధ్యానం. ధ్యానం అంటే తెలియదు నీకు. దేవుడు చూడండి, యెహోషువ కాలేబును ఏం చేశారు? ఆయన చెప్పిన మాటలే పట్టుకుని వెళ్ళారు.
ఆయన చెప్పిందండి పాలు తేలు ప్రవహించు దేశం. ఆ ఒక్క మాటను పట్టుకున్నారు. రెండోది, మాకు శ్వాసను మా పితరుల బట్టి ఇచ్చేశాడు. సో వాళ్ళు ఇచ్చినట్టే బిహేవ్ చేశారు. అక్కడ ఇది మాదే. స్పిరిచువల్ బిలీఫ్, ఫెయిత్. Your words, your thinking, your sight, look. ఎక్కడ చూస్తున్నాము? చూడండి, యేసుని చూసినంతసేపు పేతురు చక్కగా నడిచాడు. పరిస్థితుల వైపు చూడగానే టక్కున దిగాడు. చూడండి, యేసు అక్కడ ఉన్నా కూడా ముట్టలేదు. నా మాట మీకు అర్థమవుతున్నా? యేసు ఉన్నా కూడా ముట్టలేదు. దిగిపోతున్నా, మునిగిపోతున్నా. మళ్ళీ ఎప్పుడు ముట్టాడు అని అంటే ఆయన వైపు చూసి మళ్ళీ ప్రభువా అన్నప్పుడే తక్కువ చేపట్టుకుని పైకి లేపాడు. ఈరోజు మళ్ళీ యేసు వైపు చూడగలవా? ఆయన వాక్యం పట్టుకోగలవా? నువ్వు నీ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడలేదంటే అవి నేనేమి చేయను. ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వాటిని మాట్లాడతారు. అవి మాట్లాడతాను శకం అవుతుంది. నోసే ఎప్పగా నువ్వు నోరాటి గురించి ఇప్పటి వాటిని పోషిస్తావు. నీ నోటి మాటలో వాటిని పోషించి బలపరుస్తున్న పరిస్థితుల్ని ఏంటో ఈ తరుణం అస్సలు కొట్టిన బాణం తీసేస్తుంది అంటే నువ్వేం చేస్తావు? నీ మాటలతో దాన్ని పోషించావు, దానికి ఊపిరి పోసావు. ఇంకా థ్యాంక్ యూ లార్డ్ జీసస్.